మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని బెంగళూరు నుంచి సురేష్ గారు రాస్తున్నారు. ధ్యానం ఏ వేళలోనైనా చేయవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. ధ్యానం ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికి పూర్వం, అలాగే ప్రదోష కాలంలో అనగా సూర్యాస్తమయ సమయంలో, మధ్యాహ్న సమయంలో సూర్యుడు అభిజిల్లగ్నం నెత్తిపైన ఉన్నప్పుడు, ఈ మూడు మనకు ధ్యానానికి ఎక్కువ శక్తిని ఇచ్చేటువంటి సమయాలు. ఇవి కాక ఎప్పుడైనా ధ్యానం చేయవచ్చు, నిరంతరము ధ్యానం చేస్తూ ఉండవచ్చు. ధ్యానంలో ఉంటూనే వారి వారి వృత్తి వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. అంత సాధన చేసినటువంటి సాధకులైనట్లయితే, ఉదాహరణకి జనక మహారాజు గారు ఉన్నాడు. ఆయన గొప్ప పరిపాలకుడు, రాజ్య పరిపాలన చేస్తూనే ఆయన రాజభవనాన్ని పర్ణశాలగా భావించాడు. ఆ పర్ణశాలలో ఆయన చేసేటువంటి పరిపాలనా విధానాన్ని అంతటినీ తపస్సుగా భావించాడు. ఆ విధంగా మన మనస్సుని ధ్యాన లగ్నం చేసి మన పనులు మనం చేసుకుంటూ ఉండేటువంటి గొప్ప సాధకులు ఉన్నారు. ఆ విధంగా వారికి ఎప్పుడైనా ధ్యాన సమయమే. కానీ మనం భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటాం కనుక ఖచ్చితంగా మనం సూర్యోదయ పూర్వం తప్పకుండా ఉదయాన స్నానం చేసి మన అనుష్ఠానం చేసుకోవటం, ధ్యానం చేయటం వలన ఆ సమయంలో నిద్రపోయి లేచినందువలన మన శరీరంలో ఉండేటువంటి మెదడు, రక్త ప్రసారములకు వీటన్నిటికీ కూడా ఒక శక్తి ఏర్పడుతుంది, ఒక పరిశుద్ధత ఏర్పడుతుంది. ఆ సమయంలో చేసేటువంటి ధ్యానం చేత మనకు ఏకాగ్రత బాగా కుదురుతుంది. ఏకాగ్రత కుదరటమే ధ్యానం యొక్క ప్రయోజనాన్ని, ఫలితాన్ని మనకు మన ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రంలో మనకు తోచేటువంటి ఒక వెలుగు మన ఏకాగ్రత చేత మనకు ఫలితాన్ని, శక్తిని ఇస్తుంది. ఇదే సమయం ప్రదోషం అంటే సాయంకాల సమయం, సూర్యాస్తమయ సమయం. ఆ సమయంలో చేసేటువంటి ధ్యానం కూడా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. కనుక వేరే వేరే పనుల్లో ఒత్తిడిగా ఉండేటువంటి వారు ఈ విధంగా ముందు ఈ సమయాల్లో ధ్యానం చేయటం ప్రారంభిస్తే అది వారికి బాగా పట్టుబడిన తర్వాత ఏ సమయంలోనైనా అదే విధంగా వారి వారి పనులు చేయగలుగుతారు. ధ్యానం మాత్రం తప్పకుండా మనందరికీ అన్ని విధాల శారీరక, మానసిక ఆరోగ్యాల్ని